హాయ్ హలో వెల్కమ్ టు నెక్స్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఫిజికల్ ప్రాసెస్ ఎలా జరుగుతుందనేది పిన్ టు పిన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే ఫిజికల్లో మీకు చాలామందికి చాలా డౌట్స్ ఉండొచ్చు. అంటే హైట్ విషయంలో కానీ, చెస్ట్ విషయంలో కానీ, రన్నింగ్లో కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, ఇలాంటి విషయాలు అంటే ఏమేమి తీసుకెళ్ళాలి, డాక్యుమెంట్స్ ఫిజికల్ రోజు ఏమేమి తీసుకెళ్ళాలి, ఆ రోజు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలా, ఇలాంటి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. రైట్, ఈ డౌట్స్ అన్నీ నేనైతే క్లియర్ చేస్తాను. ఈ డౌట్స్ క్లియర్ చేసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అది యూస్ చేసుకొని టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఫర్దర్గా ఎర్లీ అప్డేట్స్ అనేవి మీరు టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. అవైతే మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకూడదంటే మీరైతే ఫస్ట్ జాయిన్ అవ్వాలి. రైట్, మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. అసలు ఫిజికల్ ప్రాసెస్ ఫస్ట్ ఎట్లా జరుగుతుంది, ఎట్లా స్టార్ట్ అవుతుంది దగ్గర నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టేజ్ కన్నా ముందు మీరైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీరు సెంటర్కి రీచ్ అవుతారు. రీచ్ అయిన వెంటనే మీరైతే మీ నేమ్ని నోటీస్ బోర్డులో క్రాస్ చెక్ చేసుకోండి. చేసుకున్న వెంటనే మీకైతే ఫస్ట్ స్టేజ్లో చెస్ట్ నెంబర్ అనేది అలౌట్ చేస్తారు. చెస్ట్ నెంబర్ అలౌట్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ అక్కడ ఫిల్ చేసుకొని మీరైతే సెంటర్కి అయితే అలౌట్ చేస్తారు. ఆ రోజు అక్కడ ఉన్న స్ట్రెంత్ బట్టి మీకు ఒక బ్యాచ్ల వారిగా మీకు బయోమెట్రిక్ అనేది తీసుకెళ్తారు. అది సెకండ్ స్టేజ్. బయోమెట్రిక్ అయిన వెంటనే మీకు అనేది ఫిజికల్ అంటే ఒక ఫామ్ ఇస్తారు. మీరు ఫిజికల్కి సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఫిజికల్కి సంబంధించిన ఫామ్ ఒకటి ఇస్తారు. అందులో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఫిల్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఇక్కడ మీరు ఫిజికల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలంటే అడ్మిట్ కార్డ్, పాస్ సైజ్ ఫొటోస్, అదేవిధంగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది ఆధార్ కావచ్చు, లైసెన్స్ కావచ్చు, అదేవిధంగా ఓటర్ ఐడి కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, సంథింగ్ మీ అంటే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినవి ఏమేమి తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 10th క్లాస్ మార్క్ లిస్ట్. అంటే మీరు ఇక్కడ మీకు ఫిజికల్లో సెలెక్ట్ అయిన తర్వాత ఫామ్ ఫిలప్ చేయాలని చెప్పాను కదా. ఆ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీరు పక్కన ఆధార్ కార్డు పెట్టుకుంటే కుదరదండి. 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏదైతే ఉందో అదే డీటెయిల్స్ అయితే మీరు పక్కన పెట్టుకొని వర్డ్ టు వర్డ్ అయితే మీరు స్పేస్ ఉందా, స్పేస్ లేదా, అన్ని అయితే కంప్లీట్గా ఎలా ఉందో కాపీ పేస్ట్ చేయాలి. ఇన్ కేస్ ఏ తప్పు చేసినా కానీ మీకు కెరీర్ మొత్తం అదే పేరుతోటి మీరైతే కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో చూసుకోండి. కొంతమంది దగ్గర 10th క్లాస్ నుంచి అవైలబుల్ ఉండదు. మ్యాక్సిమం చూడండి, 90% చూడండి. ఇన్ కేస్ లేకపోతే జిరాక్స్ అయితే పట్టుకెళ్ళండి. రైట్, ఇది ఆ రోజు తీసుకెళ్లాల్సిన ఐటమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫామ్ ఫిలప్ చేసుకుంటారు. ఫామ్ ఫిలప్ చేసిన వెంటనే మీకు హైట్ అయితే చెక్ చేస్తారు. ఫస్ట్ అనేది ఏంటంటే మ్యాక్సిమం రీచెక్ అనేది ఏదైనా రీచెక్ అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ మీకు హైట్ చూస్తారు ఒక పోల్లో. ఆ హైట్ బట్టి మీకు తీస్తారు. ఒకవేళ డౌట్ ఉంటే మాత్రం పక్కన కూర్చోబెట్టి మళ్ళీ రీచెక్ అయితే పంపిస్తారు. ఒకసారి మిమ్మల్ని చెక్ చేసి రిజెక్ట్ అయితే చేయరండి. ఒకసారి చెక్ చేసి రిజెక్ట్ అయితే అస్సలు చేయరు. ఒకసారి చెక్ చేస్తారు, అక్కడ హైట్ సరిపోకపోతే మళ్ళీ రీచెక్ చేస్తారు. అందరితో పాటు మళ్ళీ రీచెక్ చేస్తారు. రైట్, రీచెకింగ్ వచ్చాక మీ హైట్ అనేది 170 అనేది మినిమం. అక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది 170. 170కి మీకు 0.1 ఎగ్జాంపుల్ 169.5, 169.7 ఇలా ఉన్నా కానీ మీరైతే రిజెక్ట్ అయిపోతారు. 169.8 ఉన్న రిజెక్ట్ అవుతారు. రైట్, మీకు ఏంటంటే మినిమం 170 అయితే పక్కా ఉండాలి. 170 కన్నా పైన ఉండాలి. ఇది 170 లేదా పైన ఉంటేనే మీరు సెలెక్ట్ అవుతారు. హైట్ అయితే క్వాలిఫై అవుతారు. రైట్, 1.1 కదా, 0.2 కదా కన్సిడర్ చేస్తారేమో అని చెప్పేసి మీరు ఎవరైనా ఇంకా ప్రిపేర్ అవుతూ ఉంటే మాత్రం ఒకసారి మీరైతే చూసుకోండి. చాలా కష్టపడిన తర్వాత హైట్లో పోతే చాలా బాధపడతారు. ఎగ్జామ్ కష్టపడి రాస్తారు, తర్వాత రన్నింగ్ చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తారు. మీ యొక్క గోల్ని రీచ్ అవుతారు. 5 km ఇంత టైం పెట్టి మీరైతే రీచ్ అవుతారు. అక్కడికి వెళ్ళాక 0.2, 0.3 దగ్గర హైట్లో పోతే చాలా బాధగా ఉంటుంది. మీరు ఏ పారామిలిటరీ జాబ్ తీసుకున్నా కానీ ఇంతే టఫ్ అయితే ఉంటుంది. ఫిజికల్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. రైట్, మీరైతే అది తెలుసుకొని ముందు చూసుకొని మీరు ఎలిజిబుల్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి. అది హైట్ సంబంధించి. నెక్స్ట్ చెస్ట్కి వస్తారు. చెస్ట్ ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం 80 ఉండాలి. వితౌట్ బ్రీత్ ఇన్ చేసినప్పుడు 85 అంటే 5 cm అనేది మీకు ఇంక్రీజ్ అవ్వాల్సి ఉంటుంది. 80కి అంటే బ్రీత్ ఇన్ తీసుకోక ముందు మీరు మినిమం 80 ఉండాలి. 1 cm తగ్గినా సరే మీరు రిజెక్ట్ అవుతారు. బ్రీత్ ఇన్ తీసుకున్న తర్వాత మినిమం 5 అనేది పెరగాలి. 5 పెరగకపోయినా సరే మీరు రిజెక్ట్ అవుతారు. ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి వెయిట్. ఈ 3 క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన తర్వాత మీరైతే రన్నింగ్ అయితే మీకు ఎలిజిబుల్ అవుతారు. రైట్, మీరు రిపోర్టింగ్ టైంకి వచ్చిన దగ్గర నుంచి మీరు రన్నింగ్ చేసే మధ్యలో మినిమం 2 to 3 hours అయితే మీకు టైం ఉంటుందండి. మినిమం 2 to 3 hours ఏమి తినరు. మీరు చాలా దూరం నుంచి ఎర్లీగా వస్తారు కాబట్టి మీరు లైట్ ఫుడ్ అనేది మీరైతే క్యారీ చేసుకోండి. అది చాలా బెనిఫిట్. వాటర్ బాటిల్, లైట్ ఫుడ్ అనేది తీసుకెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. రైట్, ఇలా ఒక ఫిజికల్ అనేది హైట్ అనేది చూస్తారు. చెప్పాను కదా, హైట్ అలాగే చెస్ట్ అనేది చాలా అంటే చాలా సీరియస్గా చూస్తారు. అంటే చాలా అంటే పాయింటే కదా అని చెప్పేసి కన్సిడర్ అయితే అస్సలు చేయరు. పారామిలిటరీ జాబ్స్ ఏది తీసుకున్నా ఇంతే ఉండిద్ది, ఇంతే
సివియర్గా ఉంటుంది. రైట్, మీకైతే డిస్ప్లే చేశాను నేను ఎలా 169.7 వచ్చినా కానీ రిజెక్ట్ అయితే చేశారు. రీసెంట్గా 24th జరిగిన ఫిజికల్లో 24th జరిగిన సెప్టెంబర్ 24th జరిగిన ఫిజికల్లో 66 అవుట్ ఆఫ్ 66 21 మెంబర్స్ని అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. జస్ట్ హైట్, చెస్ట్. రైట్, ఇందులో ఒక 10 మెంబర్స్ క్లోజ్ టు 170 అంటే 169.7, 169.8, 169.6 ఈ రేంజ్లో ఉన్న వాళ్ళని 10 మెంబర్స్ని రిజెక్ట్ చేయడం జరిగింది. రైట్, మిమ్మల్ని అయితే ఫస్ట్ మీకు 169.7 ఉన్నారని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే రిజెక్ట్ చేయరండి. మిమ్మల్ని అయితే రీచెక్ చేస్తారు, క్లోజ్గా ఉన్నారు, డిస్కస్ చేస్తారు. ఇన్ కేస్ చేయొచ్చు, మ్యాక్సిమం అయితే రిజెక్ట్ అయిపోతారు. ఇన్ కేస్ అది డిపెండ్స్ ఆన్ లక్, అది జరగదు. ఒకవేళ జరిగితే లక్కీయెస్ట్ పర్సన్ అంతే. నెక్స్ట్ చెస్ట్ కూడా అంతేనండి. 24th ఉన్న రోజు ఆ బ్యాచ్లో 21 మెంబర్స్ అయితే రిజెక్ట్ అయ్యారు. ఇలా ఉంది సెలక్షన్ ప్రాసెస్ అనేది. చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా అనేది జరుగుతుంది. రైట్, ఇవన్నీ చూసుకోండి. నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎవరైనా ఈ సైడ్ రావాలనుకుంటే ముందైతే మీరు చెస్ట్ హైట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కష్టపడి ఎగ్జామ్ రాస్తాము, కష్టపడి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తాము. తీరా వచ్చేసి ఫిజికల్ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి తినక వచ్చేసి ఒక ఫస్ట్ చెక్లోనే అంటే హైట్లోనే మీ ఒకరు డిస్క్వాలిఫైర్ రిజెక్ట్ అని చెప్పేసి పక్కన రిజెక్టెడ్ బోర్డులో మీరు కూర్చుంటే చాలా బాధపడతారండి. కాబట్టి ముందే మీరు రియలైజ్ అయిపోయి ముందే మీరు చెక్ చేసుకోండి మీరు సరిపోతున్నారా లేదా. సరిపోయిన తర్వాత మీరైతే రన్నింగ్కి ఏదైనా ప్రాక్టీస్ చేయండి, లేదంటే చాలా బాధపడతారు. రైట్, ఇది ఫిజికల్ రోజు జరిగే ప్రాసెస్. రైట్, నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ రోజు జరిగేటప్పుడు డాక్యుమెంట్స్ మీకు చెప్పాను కదా, అడ్మిట్ కార్డ్ ఒకటి, రైట్, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఒకటి, పాస్ సైజ్ ఫోటోలు అయితే ఒక మినిమం 10 to 15 క్యారీ చేయడానికి ట్రై చేయండి. మినిమం 10 to 15 అంటే మీరైతే అప్పుడు నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో అదే ఫోటోగ్రాఫ్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. రైట్, సిగ్నేచర్ కూడా మీరైతే అప్పుడు ఎలా అయితే రాశారో అలానే రాయాలి. మీరు ఫిజికల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీకైతే ఒక నోట్ రాయమని చెప్తారు. ఆ నోట్ మీరు ఎగ్జామ్ టైంలో మీరు ఏదైతే రాశారో అదే హ్యాండ్ రైటింగ్లో రాయాలి. రైట్, గుర్తుపెట్టుకోండి, అదే హ్యాండ్ రైటింగ్ అనేది మ్యాండేటరీ, చెక్ చేస్తారు. అది అయ్యాక మీరు తర్వాత మ్యాండేటరీ రైటింగ్ చూసుకుంటారు. రైటింగ్ చూసుకున్న తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒకటి తీసుకెళ్ళండి. మ్యాక్సిమం ఒరిజినల్ తీసుకెళ్ళండి. వర్స్ట్ కేసు ఎవరికైనా దొరకకపోతే జిరాక్స్ అయినా పట్టుకెళ్ళిపోండి. రైట్, ఇవి సరిపోతాయి ఆ రోజుకి. ఇది అయిన వెంటనే అంటే మీరు ఎవరైతే రన్నింగ్లో క్వాలిఫై అవుతారో, మెరిట్ లిస్ట్ నుంచి వస్తారు, తర్వాత రన్నింగ్లో ప్యూర్ చేస్తారు. ఈ రన్నింగ్లో మీ ప్యూర్ అంటే క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ ఉంటుందండి. మెడికల్ కూడా చాలా సివియర్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో మాత్రం నేను మెడికల్ ఎలా జరుగుతుంది, ఎంత సివియర్గా జరుగుతుంది అనేది పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సంబంధించిన జీడీ ఎస్ఎస్సి జీడీ ఫిజికల్కి సంబంధించిన ప్రాసెస్ అనేది ఇలా ఉండిద్ది. రైట్, నెక్స్ట్ వీడియోలో అయితే మనం మెడికల్ అయితే డిస్కస్ చేద్దాం. రైట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. Right. Thank you for watching.